నమస్తే పబ్లిక్, అందరూ మంచిగున్నారా? సిటీ మర్జుసిటీల కోసం మంచి మంచి వార్తలు పట్టుకొచ్చినాయి కాబట్టి మన ఛానల్ మారవకుండా వార్తలు పురాగా వచ్చేదాకా చూస్తూనే ఉంటుర్రి. సరే మరిగా వార్తలు చాలించే కంటే ముందుకల్లా కొన్ని హెడ్లైన్స్ ఉన్నాయి, ఆ వీటితోనే సురు చేద్దాం. చలో హెడ్లైన్స్. మోడీ సారు జగనన్నకు షర్మిలకి ఇచ్చింది గిఫ్టులు. మరి ఏపీలో షేయి పార్టీకి ఏం గిఫ్ట్ ఇస్తారో జనాలు. పొన్నం సారుకు గిఫ్ట్ ఇచ్చిండు అభిమాని, బొమ్మ గీసి ఇచ్చిండు రక్తంతో. ఇవేనట షేయి పార్టీ వాళ్ళు ఇచ్చిన 6 గ్యారంటీలు. కేటీఆర్ పిట్టగుట్ల పెట్టిండు కామెంట్లు. తెలంగాణలో నడుస్తుంది గాడిదగుడ్డు వంకాయ రాజకీయం. లీడర్లు పడుతున్న కథలు చూసి పరిశాన్ అవుతున్నారు జనం. ఒకలకు బూట్లు పంపింది, ఒకలకు సూట్ కేసు పంపింది, ఇంకొకలకు ఎండిన పంటలు పంపింది, ఇంకొకలకేమో రాజ్యాంగ పుస్తకం పంపింది. అగ్గో పంపింది పంపింది అంటున్నారు. ఎవరు పంపిండ్రు, ఎవరికి పంపిండ్రు అని ఏమీ అర్థమైతలేదా? ఇంకెవరులా మన చెల్లి షర్మిలక్కనే తోటి లీడర్లందరికీ కారడ్డం ఆడుకుంటా గట్ల గిఫ్టులు పంపి నిరసనలు చేసింది. ఇక ఇప్పుడు జగన్ అన్నకు మోదీ సార్ కూడా గిఫ్టులు పంపింది. మరిగా గిఫ్ట్ ఏందో గా ముచ్చటేందో పురగాడ్చుకుని రాపుండ్రి. షర్మిలక్క షేయి పార్టీకి పెబ్బ అయినప్పటికించి ప్రచారం అయితే మస్తు జోరు మీద చేస్తున్నది. అందరికంటే ఎరేటిగా ప్రచారం చేసుకుంటా షేయి పార్టీ దిక్కు అందరికన్నా వడేటట్టు చేస్తున్నది. మరి కాంగ్రెస్ పార్టీకి పెబ్బేనాయి గట్లా తీరుగా ఆలోచన చేయకపోతే ఎట్లా? ఇక గిన్నొతుల లెక్కన ఇప్పుడు కూడా అక్క గిఫ్టులు ఇచ్చే అలవాటు పోలే. ఇంకా తాపకు అంటే ఏ సభకు పోయినా కూడా బాబు సార్ ముచ్చట తీస్తున్నాడు జగనన్న. ఇక బాబు సార్ చెప్పినట్టే వింటున్నది షర్మిలక్క అని ఎప్పటికీ అంటూనే ఉన్నాడు. ఆగో గాదే కోపం వచ్చి అద్దం గిఫ్ట్ పంపింది జగనన్నకు. ఇప్పుడు ఏపీకి వచ్చిన మోడీ సార్కు గిట్ల రేడియో గిఫ్ట్ పంపింది షర్మిలక్క. మీ మన్ కీ బాత్ పబ్లిక్ ఇనుడు కాదు, ఏపీ పబ్లిక్ మన్ కీ బాత్ కూడా ఇనుండ్రి అని ఈ రేడియోను గిఫ్ట్ గా పంపింది షర్మిలక్క. ఇక ప్రత్యేక హోదా ఎటు పోయింది? అమరావతి రాజధాని సంగతి ఏమైంది? పోలవరం ప్రాజెక్టు జాతీయ హోదా సంగతి ఏంది అని ప్రశ్నలు అడగకుండా ఇట్లా రేడియో గిఫ్ట్ ఇచ్చి నిరసన చేసింది అన్నట్టు షర్మిలక్క. ఇవాళ రేపట్ల నిరసనలంటే షర్మిలక్క చేసేటియే. తీరుగా కారెడ్డాలు ఆడుకుంటాం బలై చేస్తున్నది లేపో అని అనబట్టిండ్రు ఈ ముచ్చటరికైనా ఏపీ పబ్లిక్. చెయ్యి పాటోలు 6 గ్యారంటీల కాన్సెప్ట్తోని తెలంగాణలో అధికారంకు వచ్చిండ్రు కదా. అయితే చెయ్యి పాటోలు ఇత్తమన్న 6 గ్యారంటీలు ఏంటియో మనందరికీ తెలిసిందేనాయ్. కానీ అసలైన 6 గ్యారంటీలు గవి కాదట. చెయ్యి పాటోలు ఇత్తమన్న అసలు సిసలు గ్యారంటీలు ఏంటియో మాజీ మంత్రి కేటీఆర్ అన్న ఎక్సులా గదెనుల్లా పిట్టెగుట్ల పెట్టిండు. మరి అవేంటియో మీరు కూడా చూడుండ్రి. చూస్తున్న రానుల్లా కేటీఆర్ అన్న పిట్టగుడ్లు పెట్టిన 6 గ్యారంటీలను. ఒకటి ఇన్వర్టర్ అట, అంటే ఇంట్లో కరెంటు పోతే మీ ఇంటికి ఇది జనరేటర్ లెక్క పనిచేస్తుంది అన్నట్టు. ఇంకా రెండోది ఛార్జీ బల్బ్ అట, అంటే కరెంటు పోయినా సుతం మన ఇంట్లో ఎలుగుండనికే. ఇక పోతే మూడోది టార్చ్ లైట్ అట, అంటే కరెంటు పోయినప్పుడు ఏదేడుందో చీకట్ల దేవుళ్ళాడికి తిప్పలైతుంది కదా, అందుకే టార్చ్ లైట్ అన్నట్టు. ఇక నాలుగోది క్యాండిల్స్, 5 జనరేటరు, 6 సెల్ ఫోన్ ఛార్జింగ్ పెట్టనికే పవర్ బ్యాంకు. ఇగో చెయ్యి పార్టీలు ఇస్తున్న 6 గ్యారంటీలు గీయేనట. ఇవన్నీ వస్తువులను జనాలందరూ తప్పకుండా కొనుక్కొని పెట్టుకోవాలని చెప్పి జనంతా గట్టిగానే సురకలేసిండు. ఎందుకంటే ఇది బీఆర్ఎస్ గవర్నమెంట్ కాదు, కాంగ్రెస్ గవర్నమెంట్ అని చెప్తున్నాడు కేటీఆర్ అన్న. అవు అన్న చెప్పింది వాజిబ్ ముచ్చటనే. బీఆర్ఎస్ గవర్నమెంట్ లో కరెంటు పోతే వార్త,
కాంగ్రెస్ గవర్నమెంట్ లా కరెంట్ అత్తే వార్త అన్నట్టే ఉన్నది కదా. మొన్నట్లా చూడలేదా, 1 గంట ఆన దంచినందుకు పట్నంలో ఒక్కో తాన 4-5 గంటలు కరెంటు పోయింది. ఎండాకాలంలో తెలంగాణలో దినం ఎన్ని గంటలు కరెంటు పోతున్నది జనాలందరికీ తెలిసిందేనాయే. ఇక గీ చిన్న వానలకు ఇప్పుడే ఇట్లుంటే ఇక రేపు వానాకాలంలో గాలి దుమారం ఉన్నదని చెట్లు ఇరిగిపోయినాయని ఆ చెయ్యి పాటోళ్ళు ఇంకెన్ని గంటలు కరెంటు తీస్తారో ఏమో కదా అని గరమైతున్నారు కొందరు. ఈ ముచ్చటి ఇట్లుంటే మేము కరెంటు బరాబర్ ఇస్తున్నాం, ఆనబడ్డప్పుడు చెట్లు కరెంటు వైర్ల మీద ఇరిగి పడితే మరమ్మతులు చేసేదాకా కరెంటు తీయకపోతే అట్లనే ఉంచి పబ్లిక్ పానాలతోనే ఆడుకోమంటారా? ఈ కారు పాటోళ్ళు ఉత్తానే బట్టగాల్సి మా మీద ఎత్తున్నారు. తెలంగాణలో డిమాండ్ కు తగ్గ కరెంటు సప్లై ఎత్తున్నాం అని కోపానికి వస్తున్నారు కొందరు చెయ్యి పార్టీ లీడర్లు. చూడాలి మరి ఎంపీ ఎలక్షన్లలో జనాలు ఎవరి మాటలు నమ్ముతారో, ఎలక్షన్ల తర్వాత తెలంగాణ ఎలుగులతోని నిండుతుందో లేకపోతే పవర్ కట్లతోని చీకట్టనే ఉంటదో ఏమో, ఏం జరుగుతుందో చూడాలి మరి అని అంటున్నారు ఈ ముచ్చట తెలిసిన పబ్లిక్. ఆహాయ్ మీ రుచి తినరామై మరచి రోజు తిన్నా మరి మోజే తీరనిది తాజా కూరలలో రాజా ఎవరండి ఇంకా చెప్పాలా వంకాయేనండి. ఏందుల్లా గట్ల చూస్తున్నారు? వార్తలు చెప్పేది విడిచిపెట్టి ఏమో వంకాయ పాటలు వాడుతున్నవేందనా? ఇప్పుడు రాజకీయం మొత్తం వంకాయ చుట్టే తిరుగుతున్నది. అగో రాజకీయం వంకాయ చుట్టూ తిరుగుడేంది అని పర్షన్ కాకుండా ఈ వార్త చూడుండ్రి, మీకే క్లారిటీ వస్తుంది. తెలంగాణలా గాడిద గుడ్డు వంకాయల రాజకీయం జోరుగా నడుస్తున్నోళ్ళో. 10 ఏళ్ల మోదీ పాలనలా తెలంగాణకు బీజేపీ ఇచ్చింది గాడిద గుడ్డు తప్ప ఇంకేం లేదని గాడిద గుడ్డు బొమ్మను పట్టుకొని జోరుగా ప్రచారం చేసిండు కదా మొన్న సీఎం రేవంత్ అన్న. ఇక బీజేపీ వాళ్ళు ఊకుంటారా? 60 ఏండ్ల పాలనలా చెయ్యి పట్టలు దేశానికి ఏమిచ్చిండ్రు వంకాయ. తెలంగాణలో అధికారంలోకి వచ్చి 120 రోజులైనా కాంగ్రెస్ ఏమిచ్చింది వంకాయ అనుకుంటా మనిషికో వంకాయను పట్టుకొని గీ తిరిగా కౌంటర్లు ఇచ్చిండ్రు. తెలంగాణ రాష్ట్రాన్ని మోసం చేసి రేవంత్ రెడ్డి సీఎం అయ్యి తెలంగాణ ప్రజలకందరూ కూడా ఏం చెప్పకుండా వంకాయ పెట్టిండు. మన వంకాయ సీఎం మన తెలంగాణ ప్రజలకు వంకాయ చేత పెట్టి ఏదో చేసిన గొప్ప చెప్తుండో అలాంటి సీఎం తరిమి కొట్టాల్సిన బాధ్యత తెలంగాణ ప్రజలదే. ఇన్నరా 6 గ్యారంటీలు అని ఆఖరికి అందరి చేతిలో గుత్తి వంకాయలు పెట్టిండట సీఎం రేవంత్ అన్న. ఇక ఎంపీ ఎలక్షన్లు అయినాక ఇంకేం పెడతాడో జర పైలం పబ్లిక్ అని అంటున్నారు పువ్వు పార్టీ లీడర్లు. ఏమో లావ్ మాట్లాడుతున్నారేందయ్యా? అసలు తెలంగాణ ఇచ్చిందే మా కాంగ్రెస్ పార్టీ. మీకు సాతనైతే నల్ల పైకంను తీసుకొచ్చి అందరి అకౌంట్లల్లో 15 లక్షలు ఎత్తమన్నారు కదా, మొదలు గా పని చేయుండ్రని గరమైతున్నారు గీ వంకాయలను చూసిన కాంగ్రెస్ పార్టోళ్ళు. నీ అవ్వ, ఓ దిక్కు గాడిద గుడ్డు ఇంకో దిక్కు వంకాయ. మంచిగున్నది పో ఇలా రాజకీయం. ఇప్పుడు గాడిద గుడ్డు వంకాయ అయిపోయినాయి. ఇక రేపు తొక్క, తోటకూర, అల్లం, బెల్లం, సున్నం, తెడ్డు, తౌడు, మన్ను, మసానం అనుకుంటా ఇంకెన్ని చూపిస్తారో ఈ లీడర్లు అని అనబట్టిండ్రు ఇలా గాడిద గుడ్డు వంకాయ కథలను చూస్తున్నోళ్ళు. ఆవేశాన్ని ఆపగలం కానీ అభిమానాన్ని ఆపలేం కదా అని ఓ సినిమాలో చెప్పినట్టు నిజంగానే సినిమా హీరోల మీద రాజకీయ లీడర్ల మీద కొందరు పబ్లిక్కున్న అభిమానాన్ని నిజంగానే ఆపలేం అనేదానికి ఇగో ఇదే పెద్ద నిదర్శనం ఉన్నట్టున్నది కదా. సెయి పార్టీ మంత్రికి ఆయన అభిమాని ఏం గిఫ్ట్ ఇచ్చిండో చూస్తే పరిశాన్ అవుతారు. మరి గా మంత్రి ఇవ్వలో గా గిఫ్ట్ ఏందో గీ ముచ్చట చూసి అడుచుకుని రాపోన్రి.
చెయ్యి పార్టీ మంత్రి పొన్నం ప్రభాకర్ సార్కు సాయి అనే గీ అభిమాని గీ ఫోటో గిఫ్ట్ ఇచ్చిండు. అగ్గో దాంట్లో ఉన్నది స్పెషలు ఫోటోనే కదా అని తక్కువ చేసి మాట్లాడుకుండ్రి. గా ఫోటో సానా స్పెషలు. సాయి అనే గీ అన్న రక్తంతో గా బొమ్మ గీసిండు. ముందుగాల పొన్నం సార్ బొమ్మ గీయించిండు గీ సాయన్న. ఇక టెన్కాల 10 మిల్లీలీటర్ల రక్తంతో గా బొమ్మకు రంగు లెక్క అద్దిండు. ఇష్టమైన లీడర్ పుట్టినరోజుకు ఏ గిఫ్ట్ ఇస్తే మంచిగుంటుందో అని ఆలోచన చేసి కొස්සకు గిట్ల సార్ షాక్ అయ్యి గిఫ్ట్ ఇచ్చిండు అన్నట్టు గీ అన్న. ఉస్నాబాద్ లుండే గీ సాయి అనేటైనా చెయ్యి పార్టీల యూత్ లీడర్ అట. ఇక పొన్నం సారు ఉస్నాబాద్ కెంచి ఎమ్మెల్యే అయిండు కదా. సార్ అంటే పాయరం ఉండుతోటి ఇలా పోయి సారుకు సాల్వా కప్పి గీ గిఫ్ట్ ఇచ్చిండు. అది ఏంది తమ్మి గిది అని పర్షాన్ అయిందట మంత్రి సారు. అభిమానం ఉంటే రక్తదానం చేసి 10 మంది పానాలు కాపాడితే మంచిది గాని గిట్ల రక్తంతో బొమ్మలేసుడేంది చెప్పుండ్రి. మీకే కాదు మీరు ఇష్టపడే లీడర్లకు కూడా మంచిగా అనిపించదు గిది. జర్రంతా ఆలోచన చెయ్యుర్రి అని అనవట్టిండ్రు గీ ముచ్చటెరికైన కొందరు పబ్లిక్. ఇప్పటి వరకు మీరు ఎన్నో రకాల రేసులు చూసి ఉంటారు. కార్ రేసింగ్, బైక్ రేసింగ్. కానీ అదే గిడో కాడ ఎద్దుల బండ్ల పోటీలు జరుగుతున్నాయి. పోటీలు అంటే మామూలు పోటీలు కాదు. ఒక్కో బండి పోతున్నది కదా అంటే మామూలుగా లేదు. అందుకే దీని గురించి మనం చెప్పుకుంటూ కాదు, చూస్తేనే మస్తు మజా ఉంటుంది. ఏయ్ ఎవరికెవరు తాకేదిలే అంటున్నారు కదా. మామూలుగా పోనిస్తలేరు కదా బండ్లు. బైక్ రేసింగ్, కార్ రేసింగ్ కంటే కూడా ఈ ఎడ్ల బండ్లే ఎక్కువ స్పీడ్ తోని పోతున్నాయి. మరి ఈ ఎడ్లకు ఏం పెడుతుండ్రో ఏమో గాని మస్తు బలంగా ఉన్నాయి. అందుకే బండ్లను మస్తు ఈజీగా ఇక్కుకపోతున్నాయి. చూసేటోళ్ళకైతే మస్తు ఎంజాయ్ అనిపిస్తున్నది. మళ్ళా 2-3 ఎడ్లు బండ్లు కాదు, దగ్గర 20-30 బండ్లు ఈ పోటీలలో పాల్గొన్నాయి. గెలిచిన బండోళ్లకు క్యాష్ ప్రైజ్ కూడా ఇచ్చిండ్రట. మరి ఈ ఎడ్ల బండి పోటీలు ఎందుకు పెట్టిండ్రనంటే తమిళనాడు రాష్ట్రం తుత్తుకూడి దగ్గర జాతర జరిగితే అక్కడ ఈ ఎడ్ల బండి పోటీలు పెట్టుడు ఆనవాయితీగా వస్తున్నది. అందుకే ఈ ఏడు కూడా ఈ పోటీలను పెట్టిండ్రు. దీంట్లో పాల్గొనేటోళ్లే కాదు, చూసేటోళ్ళు కూడా మస్తు ఎంజాయ్ చేసిండ్రు. తెచ్చిన కాడికి వార్తలు మొత్తం చెప్పేసిన కాబట్టి మళ్ళొక పారి హెడ్లైన్స్ చూసేయుర్రి. మోడీ సారు జగనన్నకు షర్మిలకి ఇచ్చింది గిఫ్టులు. మరి ఏపీలో షెయి పార్టీకి ఏం గిఫ్ట్ ఇస్తారో జనాలు. పొన్నం సారుకు గిఫ్ట్ ఇచ్చిండు అభిమాని, బొమ్మ గీసి ఇచ్చిండు రక్తంతో. ఇవేనట షెయి పార్టీ వాళ్ళు ఇచ్చిన 6 గ్యారంటీలు. కేటీఆర్ పిట్టగుట్ల పెట్టిండు కామెంట్లు. తెలంగాణలో నడుస్తుంది గాడిదగుడ్డు వంకాయ రాజకీయం. లీడర్లు పడుతున్న కథలు చూసి పరిశాన్ అవుతున్నారు జనం. ఇక ఇవ్వాల ఇయాల్టి సిటీ మరి వార్తలు మేము చెప్పిన జబర్దస్త్గా ఉన్నాయలే. ఇంకిన్ని మంచి మంచి ముచ్చట్లతోని మళ్ళా కలుద్దాం. అప్పటిదాకా చూస్తూనే ఉండుర్రి మన స్వతంత్ర టీవీ. ఉంటాం మళ్ళా.